శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు మనీ పవర్ ఎక్స్పర్ట్, మహాగౌరి ఉపాసకులు, అన్నప్రసాదం ఫౌండేషన్ ఫౌండర్ తింటకుర్తి మురళీకృష్ణ గురువు గారు మనతో ఉన్నారు. మాట్లాడేద్దాం. నమస్కారం గురువు గారు. నమస్తే మా హరి ఓం శివం. మొత్తానికి మనీ పవర్ ఆ మనీ పవర్ వాల్యూ ఏంటో చూపించేస్తున్నారు జనాలందరికీ. వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారు మన వీడియోస్, మీ వీడియోస్ చూసి. సో నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది గురుగారు. అయితే చాలా మంది అంటే నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నాకు ఎంత కావాలి అంత కావాలి అని మీరు చెప్పిన దాని ప్రకారం అఫర్మేషన్స్ ప్రకారం కామెంట్స్ పెడుతున్నారు, కాల్స్ చేస్తున్నారు, అండ్ పర్సనల్ మెసేజెస్ కూడా పెట్టి కొన్ని డౌట్స్ కూడా అడుగుతున్నారు. అప్పుడే స్టార్ట్ అయిపోయింది 1-2 వీడియోలకే. ఏంటి గురువు గారు ఇది అసలు? సో ఇందులో కొంతమంది అడుగుతున్నారు, డబ్బులు సంపాదిస్తున్నారు, వస్తుంది, వచ్చినట్టు ఖర్చు అయిపోతుంది. ఓకే, ఒక్కొక్కసారి డబ్బులు రావడమే కష్టమైపోతుంది, అంటే స్థిర లక్ష్మి లేదు. సో లక్ష్మి స్థిరంగా ఉండాలంటే ఏమైనా అఫర్మేషన్ ఉంటుందా అని అడుగుతున్నారు. అఫర్మేషన్ 100% అఫర్మేషన్ మనం రాసుకోవాలి, కానీ దానికి ఒక పెద్ద అద్భుతమైన చిట్కా, ఒక మాయ. అసలు ఇవి అంటే చాలా ఇష్టం అందరికి. ఒక మాయ చెప్తా, అద్భుతమైన మాయ మంత్రం కాదులే, అద్భుతమైన చిట్కా, మాయా మంత్రం, అద్భుతమైన మ్యాజిక్. ఓకే, జనరల్గా మనం ఇంట్లో డబ్బు ఎక్కడ పెడతాము? బీరువా అవ్వచ్చు, లేదా కబోర్డ్ అవ్వచ్చు, లేకపోతే పోబుల్ డబ్బా అవ్వచ్చు, లేదంటే ఒక చిన్న పాత్ర, ఒక స్టీల్ డబ్బానో ఏదో సంథింగ్ మనకి మన తాగత తగ్గట్టుగా, లేదా మన ఇంటి ఉన్న పరిసరాలను బట్టి, అక్కడ ఉన్న మన వెసులుబాటుని బట్టి రకరకాల చోట్ల పెట్టుకుంటాం డబ్బులు. కాబట్టి ఈ మనం పెట్టే బీరువా అవనివ్వండి, కబోర్డ్ అవనివ్వండి, లేకపోతే చిన్న పోపుల డబ్బా అవనివ్వండి, ఒక డబ్బా అవనివ్వండి, కుండ అవనివ్వండి, ఏదైనా సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి, దాని మీద ఎల్లో కలర్ రేడియం స్టిక్కర్ రౌండ్గా. ఓకే, మీకు అది కూడా చూపిస్తా, నేను చేసే కదా మీకు చెప్పేది, అది కూడా మీకు చూపిస్తా ఎట్లా పెట్టాలి ఏంటి అనేది. ఇదిగోండి, ఇది మా ఇంట్లో నా బీరువాకి అంటించింది. ఓకే, 1515 ఏంటి గురువు గారు ఇది 1515 మళ్ళీ కొత్తగా మళ్ళీ నిన్న 19 అన్నారు, మళ్ళీ వాళ్ళు 15 అంటున్నారు. 1 రిప్రజెంట్ టు సన్, సూర్యుడు అంటే రాజు. నెక్స్ట్ 5 రిప్రజెంట్స్ టు బుధుడు, మెర్క్యూరీ అంటే ఇంటెలిజెన్స్. రాజు ప్లస్ ఇంటెలిజెన్స్ కలిస్తే ఓకే ఏమవుతుంది? డబ్బు సంపాదన ఎలా చేయాలో. బుధుడు బిజినెస్ కారకుడు కదా, వ్యాపార కారకుడు కదా, ఆయన బిజినెస్ ఎలా చేయాలో నేర్పుతాడు. ఓకే, రెండోది 1వ నెంబరు ప్లస్ 5వ నెంబర్. 5వ నెంబర్ మహావిష్ణు స్వరూపం. 1 + 5 కలిపితే 6. 6 ఎవరు? మహాలక్ష్మి స్వరూపం. 6వ సాంఖ్యయోగం ప్రకారం 6 మహాలక్ష్మి స్వరూపం. అంటే స్థిరలక్ష్మి లేదు, చెంచలం. అంటే లక్ష్మి యొక్క స్వభావమే చెంచలం, ఆవిడ ఎక్కడ ఒక చోట స్థిరంగా ఉండదు. ఆవిడ కోసం ఏం చెప్తున్నా ఆయన్ని 1 + 5 మహావిష్ణువుని సూర్యుడితో కలిపి అక్కడ వాళ్ళిద్దరిని స్థాపిస్తే ఆవిడ కూడా వచ్చి అక్కడ కూర్చుంటుంది. 6 అనే నెంబర్ వచ్చేసింది కాబట్టి ఆవిడ స్థిరంగా కూర్చుంటుంది అనమాట. ఈ నెంబర్ని మీరు పెట్టి చూడండి, పెట్టి చూస్తే మీ దగ్గర స్థిర లక్ష్మి ఏ విధంగా ఉంటుంది. మనం ఇంతకుముందు ఎపిసోడ్లో కొన్ని మిరాకిల్ నెంబర్స్ చెప్పుకున్నాం కదా, 4, 5, 6 గోల్డెన్ నెంబర్ ఇట్లాంటివి కనుక నోట్స్ దొరికితే, మీకు 2 నోట్స్ ఉన్నాయి అనుకుందాం, మీ దగ్గర 2 ఉన్నాయి అనుకుందాం, ఒకటి జేబులో పెట్టుకోండి, రోజు చూసుకోండి, దాన్ని హ్యాపీగా ఫీల్ అవ్వండి. ఓకే, ఇంకొక నోటు బీరువాలో పెట్టుకోండి. పెట్టుకుంటే దినదిన ధనాభివృద్ధి మీకు అద్భుతమైన ఫలితం ఉంటుంది. రాసి పెట్టుకోండి. ఓకే, కామెంట్లు పెట్టేవాళ్ళు పెడతానే ఉంటారు, ఎంత ఖర్చు అవుతుంది చెప్పండి రేడియం స్టిక్కర్కి? అయితే మహా అయితే 20 రూపాయలు, 30 రూపాయలు, 50 రూపాయలు. బట్ చూసిన వాళ్ళల్లో పర్ఫెక్ట్గా అఫర్మేషన్ చేసుకొని పర్ఫెక్ట్గా నమ్మకంతో చేసిన వాళ్ళు 50% కాదు, పోనీ 10% పీపుల్ లబ్ధి పొందినా కూడా ఐ ఆమ్ ద హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. ఎందుకంటే నేను చెప్పిన సలహా మీరు ఉపయోగించుకొని 10 మంది 100 మంది చూస్తే 10 మంది బాగుపడినా కూడా ఐ ఆమ్ ద హ్యాపీయెస్ట్. నేను కూడా నిజంగా, ఎందుకంటే ఇందులో నేను కూడా ఉన్నా, తెలుసో తెలియకో. డెఫినెట్గా మీకు కూడా ఆ ఫలభాగం వచ్చేస్తుంది, ఫలభాగము. అండ్ నేను హ్యాపీగా ఉంటా ఫస్ట్. అంటే మనం చేసిన ఒక కార్యక్రమం, ఒక ప్రోగ్రామ్, నిజంగా దానివల్ల ఇంతమంది బాగున్నారు అనేది చాలా హ్యాపీ. అయితే గురుగారు ఇంకొక డౌట్ నాకు, ఇప్పుడు చాలా మంది అంటే ఇప్పుడు మనము రెమెడీస్ అని అఫర్మేషన్స్ అనేసరికి ఒకలాగా ఉంటుంది, అంటే ఇప్పుడు మంత్రాలు, పూజలు ఇలాంటి వాటిని చాలా నమ్మరు. ఓకే, సో అలాంటప్పుడు మరి అయి నమ్మకండా కేవలం ఇది మాత్రమే చేస్తే వర్కౌట్ అవుతుంది అంటారు? 100% వర్కౌట్ అవుతుందమ్మా.
సాంఖ్యయోగంలో మనం ఏంటంటే జనరల్గా నా బేస్ అంతా కూడా ఆస్ట్రాలజీ అండ్ వాస్తు అండ్ దైవచింతన కాబట్టి నేను అన్నిట్లో కూడా దేవుణ్ణి తీసుకొస్తున్నా. ఓకే, ఇది ఈ మనీ పవర్ అనేది ఏ కులానికో ఏ మతానికో సంబంధించినది కాదు, ఏ వర్గానికో సంబంధించినది కాదు, ఏ జాతికో సంబంధించినది కాదు. ఇది అందరికీ, నెంబర్లు అందరికీ ఒకటే. ఓకే, ఒక మతంలో ఒక నెంబర్కి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చుకొని ఉండొచ్చు, ఒక మతంలో ఒక యోగంలో ఒక సిద్ధాంతంలో ఒక నెంబర్కి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చుకొని ఉండొచ్చు. బట్ నెంబర్ అనేది నెంబర్ అందరికీ నెంబర్లే. 1 + 5 = 6. 6 అనేది 15 నెంబర్ అనేది స్థిర లక్ష్మికి ఉపయోగపడుతుంది. లక్ష్మి అనే మాట వినని వాళ్ళు ఆలోచించబాకండి, ముస్లింలు అవ్వండి, ఎవరైనా అవ్వండి. ఓకే, వాళ్ళకి డబ్బు నిలబడుద్ది, డబ్బు స్థిరంగా ఉంటుంది మీ దగ్గర. ఓకే, కాబట్టి ఏంటంటే ఇది ఒక కోణంలో ఎప్పుడు చూడొద్దు. ఇది ఈ సాంఖ్యయోగం అనేది అందరికీ సంబంధించింది. ఇది మాత్రం అది మర్చిపోవద్దు. ఎవ్వరు కూడా దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, మేము పాటించాలా వద్దా. ఓకే, ఇదేదో గ్రహాలు చెప్తున్నారు గురువు గారు అయితే ఇప్పటి నుంచి ఒక పని చేద్దాం గురుగారు, ఎందుకంటే మనం చేసేది అందరి కోసం కాబట్టి నెక్స్ట్ వీడియోలలో అంటే మన పర్టికులర్ మంత్రాలకు సంబంధించి కాకుండా అందరికీ ఉపయోగపడేలాగా అందరికి అర్థమయ్యే భాషలో నార్మల్ గా మనం డెఫినెట్గా. ఎందుకంటే అప్పుడు ఇంకా అంటే జనాలు ఒక్కొక్కరు అంటే హిందూ ధర్మం నమ్ముతాను అని కాదు, కానీ కొంతమందికి ఇలా వద్దు, ఇలా ఉంటే బాగుంటది అనే వాళ్ళు ఉంటారు. కానీ అందరికి డబ్బు అయితే కావాలిగా, నమ్మినా నమ్మకపోయినా ఆ డబ్బుని కొంతమంది లక్ష్మి అంటారు, డబ్బు అంటారు, ఒక్కొక్కరు అంటే ఏంటంటే ఒక్కొక్క నెంబర్కి ఒక్కొక్క గ్రహం అధిపతి ఉంటుంది, ప్లస్ దానికి ఒక దేవతా స్వరూపం ఉంటుంది అన్నమాట. మనం దేవతా స్వరూపాల గురించి మాట్లాడుకోకపోయినా దానికి వచ్చి ఫలితం అయితే అదే. కాబట్టి ఒక నెంబరు దాని యొక్క గ్రహం అనేది ఫిక్స్డ్. ఓకే, అది ఇచ్చే రిజల్ట్స్ అనేది ఫిక్స్డ్. కాబట్టి అది ఏ మతానికైనా ఏ కులానికైనా అద్భుతంగా పనిచేస్తుంది. నా వీడియోలు చూసే వాళ్ళలో ముస్లిమ్స్ ఉన్నారు ఆల్రెడీ. ఓకే, వాళ్ళు ఆల్రెడీ మాట్లాడటం కూడా జరిగింది, అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. క్రిస్టియన్స్ ఉన్నారు, వాళ్ళు కూడా మాట్లాడటం జరిగింది, అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. ఎవరైనా ఫాలో అవ్వచ్చు. నాస్తికులు నమ్మిన వాళ్ళు అంటే దేవుని నమ్మిన వాళ్ళు, నమ్మని వాళ్ళు అందరూ, ప్రతి వాళ్ళు ఎవరైనా ఫాలో అవ్వచ్చు. ఫాలో అయ్యి మీకు మంచి జరగాలని కోరుకుంటున్న మనస్ఫూర్తిగా. మంచి జరిగిన తర్వాత ఇమ్మీడియట్ గా నాకు కామెంట్ పెట్టండి. అదే మనం పంచభూతాలు అంటాం, పంచభూతాలలో సూర్యుడు, కులమత భేదాలు లేవు, ఆయన ఒక గ్రహమే అగ్ని కదా, ఆయన అగ్ని గారు కూడా అందరి మీద ఉంటుంది కదా ఆయన ఎఫెక్ట్. అట్లా 100% ఆయన లేకపోతే జీవమే లేదు. సో మనం ఒకలాగా నమ్ముతాం, ఇంకొకరు ఇంకోలా నమ్ముతారు. సో ఈ అఫర్మేషన్స్ ఎవరైనా ఎలాగైనా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి మనం ఆ విధంగానే అలానే మాట్లాడదాం, ఎందుకంటే మనం అందరికి లిమిటెడ్ కాదు, మనం అన్లిమిటెడ్. మనం చెప్పేది అందరూ పాటించవచ్చు. మళ్ళీ ఇప్పుడు ఇవి చూసి అయ్యో మేము పాటించకూడదా, మేము లక్ష్మి నమ్మం కదా, ఇలా అనుకునే వాళ్ళు ఉండొచ్చు, ఉంటారని కాదు, ఉండొచ్చు. నిజంగా సూపర్ చాలా బాగా చెప్పారు గురుగారు. అందరికీ అవసరం డబ్బు స్థిరంగా ఉండడం. ఏ మతానికి ఏ కులానికి సంబంధం లేదు, ఈ మనీ పవర్ అనేది అందరికి. అలాగే గురుగారు చాలా 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 చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. నమస్తే. హరి ఓం శివం. సో చూసారు కదండి, నిజంగా అద్భుతం, మహద్భుతం. అంటే డబ్బు స్థిరంగా ఉండడం అనేది చాలా ముఖ్యం. అలాంటి డబ్బు స్థిరంగా ఉండాలంటే ఎఫర్మేషన్స్ ఎలా ఉండాలి, ఏం చేయాలి, సో ఇంట్లో ఏ నెంబర్ పెట్టుకుంటే, ఇంట్లో అంటే ఎస్పెషల్లీ బీరువా మీద ఏ నెంబర్ పెట్టుకుంటే డబ్బు స్థిరంగా ఉంటుంది, దాంతోపాటు ఎలాంటి ఎఫర్మేషన్స్ చేయాలనేది డీటెయిల్గా ఈ ప్రోగ్రాంలో చూసారు కదా. మరో బ్యూటిఫుల్ ప్రోగ్రామ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. మరి నమస్కారం.